రోమాపత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు. భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందుకనగా ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. జాగ్రత్త, రక్షణ, కృప, మహైశ్వర్యం, ఐశ్వర్యం. ఆ వచనాల్లో ఉన్న విషయం ఏంటి తెలుసా? రక్షణ, కృప, మహదైశ్వర్యం. రక్షణ ఐశ్వర్యం అండి. ఐశ్వర్యం డబ్బు, ఘనత, విలువ. కృప, మహదైశ్వర్యంతో పోల్చబడింది రక్షణ. నీకు భౌతికంగా కనబడే డబ్బు, ఆ డబ్బు అనుకుంటే కష్టం. ఆత్మ సంబంధమైన విలువలు కొన్ని ఉన్నాయి. కృప, మహదైశ్వర్యం, రక్షణ జీవితం. ఆ వచనాలు నొక్కి ఒక అని చెప్తున్నాయి. రక్షణ ఒక ఐశ్వర్యం, మహదైశ్వర్యం. ఐశ్వర్యం, ఆస్తి, డబ్బు, ఘనత, విలువ, రక్షణ. ఈ రక్షణ ఎవరు దొరుకుద్ది? ప్రార్థనకు వచ్చేవాడికా, ప్రార్థన చేయవాడికా? చెప్పాలి. ప్రార్థన చేసేవాడికా, ప్రార్థనకు వచ్చేవాడికా? ప్రార్థన చేసేవాడికి. కనుక నేను కోరుకున్నది ఏంటంటే ప్రార్థించే వ్యక్తులుగా మీరు మారాలి. ఆమేన్. మోగమొద్దుల్లాగా, కరెంట్ స్తంభాలకి తగిలించిన దిమ్మెల్లాగా ఉండకండి. అర్థమైందా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. ప్రార్థన చేయి, నోరు తెరవకుండా. అందుకనే బలలో కూడా చాలా మంది ప్రార్థన చేయరండి. బల్ల తీసుకునే వాళ్ళు చాలా మందికి ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేయరు, మౌనంగా ఉంటారు. రాగానే తీసుకొని తినేస్తారు మేకల్లాగా. అదేం పలారమా లేకపోతే ఏమో పాయసమా? దేవుడు అంత ప్రతిష్టలు మాట్లాడండి. అయోగ్యం ముట్టుకుంటే శాపం చెప్పాడుగా, రోగాలని చెప్పాడుగా. చచ్చిపోతారు బాబు, అనేకులు నిద్రిస్తామని చెప్పాడు. అంటే చచ్చిపోతారు అని ఆయన చెప్తున్నాడు. చచ్చిపోతామని చెప్పడానికి మనసు రాక అనేకులు నిద్రపోతారు. నిద్ర అంటే ఏంటి? ఇంట్లో నిద్రపోతారు అది కాదు, సమాధుల్లో నిద్ర, శాశ్వత నిద్ర, విశ్రాంతి, రెస్ట్ ఇన్ పీస్. జాగ్రత్త. బలలో పాల్పొంది ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. బలలో పాల్పొంది వాళ్ళు కాదు, ప్రార్థనకు వచ్చే ప్రతి వ్యక్తి ప్రార్థించాలి. ప్రార్థనకు వచ్చి ప్రార్థన రాకుండా వెళ్ళిపోతే ఎంత కష్టం అండి. బడికి వచ్చావు, పాటలు రాకపోతే ఎంత ప్రమాదం అండి. అక్షరం రాకపోతే ఎంత ప్రమాదం అండి. ఉపయోగం ఏమని చెప్పు. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయడం తెలియాలి. పురుషులు నేను మనవి చేస్తున్నా, చాలా మందికి ప్రార్థన చేయడం రాదు. అరాకొర ప్రార్థన చేసే వాళ్ళు అంతే. చాలా మంది బాప్తిసం తీసుకొని ఎందుకు వైద్యులు గారని నేను దేవుని కాడ చాలా రోజులు ప్రార్థన చేశా. పురుషుల విషయంలో ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, తీసుకుంటాడా, వస్తాడా, నెల రోజుల తర్వాత మాయమైపోతా, అసలు ఏంది అని దేవుని దగ్గర ఏడిస్తే దేవుడిచ్చిన ఆలోచన ఏం తెలుసా? అరే వాడికి ప్రార్థన చేయడం రావట్లేదురా. వాస్తవం లెక్క ఏం చెప్పమంటారా? క్రమం. ఒక వ్యక్తి సిద్ధపాటులోనికి వచ్చే వ్యక్తి, ఖచ్చితంగా బాప్తీసంలోకి వచ్చే వ్యక్తి క్రమంగా మందిరం రావాలి. మందిరం యొక్క విలువ ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. మందిరం యొక్క విలువ తెలియాలంటే ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ టెన్షన్ వచ్చినా నేను దేవుని సన్నిధిలో ఉండాలి అన్న గ్రహింపు ఆ వ్యక్తికి రావాలి. రెండవదిగా వచ్చిన తర్వాత నేను చేతులెత్తి ప్రార్థన చేయాలి, నేను ధైర్యంగా ప్రార్థన చేయాలి. సిగ్గుపడకూడదు ప్రార్థన చేసే విషయంలో. పనికి మన విషయాల్లో సిగ్గుపడలేదు. నేను పనికి రాని స్థలంలో సిగ్గుపడతలే. ఇక్కడికి వచ్చి సిగ్గుపడుతున్నాను కనుక అక్కడ సిగ్గు రావట్లేదు కనుక ఇక్కడ సిగ్గుపడుతున్నా. ఇక్కడ సిగ్గుపడకుండా ఉంటే అక్కడ సిగ్గుపడతానని తెలుసుకొని ఇక్కడ సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రార్థన చేయడం, నోరు తెచ్చి ప్రార్థన చేయడం అలవాటు పడితే ప్రార్థన చేయడం అలవాటు పడాలి. ప్రార్థన చేయడం అలవాటు పడినప్పుడు నువ్వు బాప్తిస్మ అనుభవంలోకి వస్తే నువ్వు అసలు తొలగిపో. ఆదివారం వస్తే ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ఉండాలి అంతే. అడవుడికి వస్తావు రాజుగారు మరి గట్టడి అంటావు, దేనికి రాయ్యా ముంచాలి ఆపాలా. ఒకవేళ ఇప్పుడు అట్ట కాదనుకో, నువ్వు కాకపోతే ఇంకోటండి ఏడో ఒకసారి బాగా తీసుకోవాలంతే. ఇప్పుడు అట్ట తగిరైపోయింది ఏదో కమ్మి ఆడేసిందండి, నువ్వు కాకపోతే ఇంకోటండి. పాటలు కరువయ్యారా, గొడ్డిపోయిందా? ఎంతమంది పాటలు లేరు, ఎటని పోయి మునిగి వస్తాం. తీసుకోవాలని పెడుతుంది, తీసుకుంటా అంతే. అదే ప్రసాదం రా, అదే తీర్థం రా.
ఏం రా అబ్బాయి, ఎవరంతా లేని పరిస్థితి. ఒక అతను నేను వచ్చిన కొత్తలో మధ్యరాత్రి దమ్మా తడుపు కొడుతున్నాడు. అప్పటికే బాగా లేటుకు పడుకున్నాం. ఆ కొట్టుడికి నేను మెలుకొచ్చి లేచి తలుపు తీస్తే ఇటు వస్తున్నాడు. ఏందయ్యా అంటే బాప్తిసం ఇస్తావని. ఏం మాట్లాడలే, బాప్తిసం ఇస్తావని. ఓరయ్యా నేను అపోస్తున్న పౌలుని కాదురా స్వామి, ఎప్పుడు పడితే ముంచడానికా? ఏంది ఎలా పనులు ఎవడు వచ్చి బాప్తిసం అంటువే? ఏందో నిద్ర పడతలే, బాప్తిసం తీసుకుని బాగుంటుందని ఆలోచన వచ్చింది, అందుకని వచ్చా. ఎత్తావా అన్నాడు. అయ్యో ఎలా పడితే ఆడ ఇవ్వడానికి బాప్తిసం అదేమన్నా రొట్టె ప్రసాదం సప్రసాదం రా, నీకు దండం పెడతా, ప్రార్థన రాయి అన్న. ఇవ్వా అయ్యా ఎత్తలేరా, నేను ఇవ్వని అంటలేదుగా, నేనే పోతే ఎవడు ఎత్తాడరా చెప్పు. మళ్ళీ వాడిని బతులాడ్డా, వాడు మళ్ళీ నేను దిగి అయ్యా బొత్తారా నీకు దండం పెడతా, మరి ఇవ్వు పదా అంటాడు. ఇప్పుడు 1 గంట అయ్యింది, దెయ్యాలు తిరుగుతుంది, బాప్తిసం 2 వారాల ప్రార్థన రా ఇస్తా. ఇప్పుడు ఇస్తేనే అసలు వాడికి చెప్పి పంపిస్తే ఆ తర్వాత కనపడతలేదండి. వాడు 30 తిప్పలు బట్టి ఒకసారి బాప్తిసం తీసుకున్నాడు. ఉపయోగం ఏం చెప్పండి? నాకాడ తీసుకున్న ఉపయోగం ఏంది, ఆడ తీసుకున్న ఉపయోగం ఏం చెప్పండి? ఉపయోగం కనపడుతుందంటారా చెప్పండి? ఎంత బాధ అండి మాకు. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళకి మేము లెక్క చెప్పాలి కదా. దేవునికి అప్పగించినప్పుడు ఎన్ని షరతులు ఉన్నాయండి, అవేమో చెప్పగలుగుతున్నావా? ఇదంతా ఎమర్జెన్సీ, ఆల్టర్నేట్ అనమాట. అప్పటికప్పుడు అయిపోవాలంతే, అనుకుంటే అయిపోవాలంతే, అప్పటికప్పుడు అనుకుంటే అయిపోవాల్సిందంతే, అంతే స్పాట్ అంతే, తీసుకోండి అంతే, వస్తాం అంతే. తర్వాత ఎడిపోతో తెలీదు, ఏడుంటావో తెలీదు, నీకోసం ఏడవాలా నవ్వాలా అర్థం కాని పడుతుంది. నేను ఒకరోజు మీటింగ్కి వెళ్ళి వస్తున్నా. ఈ కుర్రోళ్ళు రాత్రులు నిద్రపోకుండా డైరెక్ట్గా ఈ బొమ్మల కాడ సిట్టింగ్లు వేస్తారు. ఆ విషయం మీకు తెలిసింది, నాకు తెలిసింది. ఒకళ్ళు సిట్టింగ్లో కూర్చున్నారు, ఒకడు నా భక్తుడే బిడ్డ, ఆత్మీయ బిడ్డ, బాప్తిసం ఇచ్చి లేపా. వాడు హాస్పిటల్ వేసుకొని సరదాగా ఒకడు పాస్టర్ గారు అంటే నిన్న చూసానా మొన్న చూసానా, 13 సంవత్సరాలు నేను దూరం కనిపెట్టలేను. నువ్వు చీకట్లో నువ్వెవడో తెలీదా నాకా? అరా తెలీదా? పెచ్చోళ్ళ కనబడుతుంది, లేకపోతే నాకు మసక గుడ్డోడా అనుకుంటాం. ఏంది సరేలే అని చెప్పి తిరిగాడు. అసలు ఏం చెప్పాలి సార్? భక్తి మీకు తెలియట్లేదా, మాకు తెలియట్లేదా, అర్థం కావట్లేదు నాకు. నిజం ఏంది అసలు, ఏంది అనుకున్నప్పుడు ఇవ్వబోతేనేమో అలుగుతావు, ఇత్తేనేమో ఎడిపోతావో తెలియదు, ఎన్ని సాకులు చెప్తావు, ఎన్ని మేకులు కొడతావు. అసలు ఏంది సార్ ఇది? ఎట్ట ఏడవాలండి చెప్పండి? మీ దెబ్బకు మేము నరకన పోవడమేగా, ఇక ఫిక్స్ మాకు. అరే ఫినిగా నువ్వు ఆడి దెబ్బకు పోతావురా, అరే పోతావురా, నువ్వు పోతా, ఏం చెప్పాలి చెప్పు? మంచిగా వాక్యాన్ని బట్టి, వాక్యంలో లేని మాట్లాడితే నన్ను అడుగు, వాక్యంలో లేదు మాట్లాడితే పాస్ గారు ఏందని అడుగు. వాక్యంలో ఉన్నట్టు మాట్లాడినప్పుడు లోబడిపో, అది నీకు మేలు. వాడికి చెప్పే కొంతకాలం ఉండరా నాయన, అబ్బా నేను తీసుకోవాలంటే మా ఆడవాళ్ళు కూడా రెడీ అన్నాడు. ఓరి నాయన, ఆమె కూడా ఒకసారి బాప్తిసం అని వెనకపోయింది. ఏమంటే మా ఆయన కూడా నాతో పాటు తీసుకుంటే బాగుంటుంది నాకేనండి అంది. సరేలే మొత్తానికి ఇద్దరు రెడీ అయినా సరే తప్పదుగా మరి. వదకు తేవండి గొర్రె పిల్ల, కత్తిరించమని ఎదురు మౌనంగా ఉండాలి, తప్పదు, పోయే ముంచాం అంతే. 1 నెల వచ్చినాక అంతే సంగతి. ఏం సాకులు చెప్తుండో చివరి చూస్తే గలాస్కాడ కనపడ్డాడు. ఇక చూసుకో, దిగులు మామూలు దిగులా. అసలు ఏందిరా అయ్యా, ఏంది బాధ, ఏం వాక్యం చెప్పాలరా, ఎవరికి ఏం చెప్పాలరా, అర్థం కాని బాధ, తీరని బాధ. నిజమండి. అసలు నేను తెలివిగా ఉన్నాండి, ఒక్కటి చూస్తే అసలు మర్చిపోను. మతిమరుపు వచ్చేసింది, మతిమరుపు వచ్చిందండి, మతిమరుపు. అప్పులు గోల, గొప్ప అప్పులు గోల. కొంతకాలం అప్పుల్లో ఉన్నప్పుడేమో లారీ వస్తున్నా కూడా ఆడ ముందర పోతున్నా, అప్పులు ఆలోచిస్తా. ఆడు ఆరుని కొడితే పక్కొచ్చా, లేదంటే ఎప్పుడో జ్ఞాపకం కొరత కొట్ట ఇన్ని అయిపోయావు.
అప్పుల బాధ. ఇంకో సంఘానికి వచ్చేవాడు సక్రంగా ఉండట్లేదని, మాట ఎంటలేదని, ఎవడు ఎచ్చులాడి, ఎవడు పెచ్చులాడి, ఎవడు గొప్పాడి, ఎవడు తిప్పలాడి, ఇవన్నీ సంఘాల్లో అసలు ఎంత బాధ. షుగర్లు, బీపీలు, ఓపీలు, టోపీలు మాకు రాకపోతే ఎవడికి వస్తాయ్యా? ఒక ఆయన కోటానికి వెళ్ళాడు, వాక్యం చెప్పాడు. ఆ ఏరియా బాగా పరిచయం. ఆ ఊర్లో ఒక అన్న పొట్టేలు మాసం వండానన్నా, పొట్టేలు మాసం వండానన్నా, నీ నైస్గా వండానన్నా, నువ్వు తింటావా నాన్న అని పాస్టర్ గారు పర్మిషన్ తీసుకొని అన్నకి ఆ భోజనం సిద్ధపరిచింది ఆమె. ఆ పాస్టర్ గారు అన్నాడు, అన్న వేరే వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ రోజుకి, వాళ్ళు ఎప్పటి నుంచి మీకు పొట్టేలు మాసం పెట్టాలని ఆశపడుతున్నారు, పద అని చెప్తే పోయాడు. ఇక ఆ పాస్టర్ గారు అన్న ఆ ఇంట్లో భలే అమ్మాను, భలే చక్కగా ఏర్పాటు చేశారు, చక్కగా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు, చక్కగా నీట్గా ఉంది, చాలా డబ్బు ఉన్న వాళ్ళు, చాలా ఆస్తిపరులు. ఇక అన్నకి నీళ్ళు చేయగడుకున్నాడు, టేబుల్ కడుగుతున్నాడు, ఫోన్ పక్కన పెట్టి కలుపుతున్నాడు. చక్కగా ఒక ముద్ద అన్నం తిందాంలే, చక్కగా చేసి పెట్టారు, మంచి వాసన వస్తుందని. అలా కలిపి లేదు, రింగ్ అవుతుంది, ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. నీవు లేకుండా దేవుడురా నేనుండాలి. అబ్బో ఈడేంది మళ్ళీ చేస్తున్నాడు అని ఎత్తాడు. అన్నా నేను రైల్వే ట్రాక్ మీద పడుకున్నానన్నా. అరే మధ్యరాత్రి 12:30 ఇంట్లో పడుకోవడం, రైల్వే ట్రాక్ మీద పడుకున్నారా అన్న? నీ కాడ వచ్చి చెప్తేనే మా ఆడోళ్ళు కాడ పోతున్నానన్నా, ప్రార్థన చేయాలి రావాలని. ఆ ఇంటికి వెళ్తేనన్నా మా ఆడోళ్ళు రానన్నా, నువ్వు రాపోతే నేను ఏదో చేసుకుంటానని చెప్పి ఉంచానన్నా. భలే బాధ ఉందన్నా, ఇంటికి కూడా రాలేదన్నా, ట్రాక్ మీద పడుకోలేనన్నా, ఒక 5 నిమిషాలు వచ్చి ట్రైన్ వస్తుంది అన్నది. రే నీకు అన్నం పెడతారా, లేగరాదా, లేరా అని చెప్పి ఈయన అక్కడ వదిలిపెట్టిపోతున్నాడు. అన్న కూర నచ్చలేదు, అన్న నచ్చలేదు, ఇముకోవాలా ఎవరు అన్నం పెట్టిను, ఏందో అన్న ఏంది అట్టెళ్ళిపోతున్నాడు, నచ్చలేదు అయ్యింది, నచ్చ కాదమ్మా రేపు పోలీసులు వస్తారు నాకు అడగని. పోలీసులు వచ్చేది ఏంది, ఈయన మైండ్ లేక మాట్లాడుతున్నాడు, ఆయన విచిత్రం చూస్తుంది. ఆయన బండి వేసుకొని పోతే ఆ పక్కన దెబ్బ మీద కూర్చొని చూస్తున్నాడు, దెబ్బ వేసుకొని. ఈ ఏడేం చేస్తున్నారా నువ్వు? అరే సచ్చేవాడు సావుకు నాకు ఫోన్ చేసి వస్తారా నువ్వు? రేపోతే నీవుడు రా నా అక్కడికి వచ్చేది, పోలీసులేగా. ఏంద్రండి ఆ రాత్రి అంతా వాడితో కూర్చొని జాగారం చేసి వాడిని ఇంటికి తెచ్చేపటి తెల్లారింది. మాకు రాబోతే ఎవడికి వస్తాయి గుండెపోట్లు, నడుము నొప్పి, ఆ క్యాన్సర్లు, అలసర్లు, పలసర్లు, దెబ్బకి లేని పనులు లాగాలని మా ఒంట్లోకి వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కేవలం ఒకటే, ప్రార్థన చేసి అనుభవం మీరు రాగలిగితే, కట్టబడగలిగితే సంతోషించే మొదటి వ్యక్తి దైవజనుడు. అంతకంటే ముందుగా సంతోషించేది పరలోకమందున తండ్రి. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆకాశమందున దేవుడు సంతోషిస్తాడు. ప్రార్థన చేయి. శుక్రవారం పూట అదే ఉపదేశం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. ఖాళీ ఎండ్ల కాడగా పాస్టర్ గారికి ఒక అలవాటు, చక్కగా పనులను అయిపోయిన తక్కువసేపు ప్రార్థన చేస్తుంది మందిరంలో. ఇక అందరి ఇంటికాడేగా, కొద్దిమంది రమ్మంటే వస్తున్నారు ప్రార్థన చేయడానికి, ఇంటికాడేగా, ఖాళీయేగా. ప్రార్థన చేస్తే వారు సొమ్ము పోద్దా? సొమ్మరికి పోద్దమ్మా అమ్మా, బంగారం అరిగిపోద్దా? కాసులు రాలిపోతాయా? ఆస్తులు తరిగిపోతాయి? చెప్పండి అమ్మా. ప్రార్థన చేయడం మేలా కాదా? చెప్పండి. పైగా ఇక్కడ పగలపూట కూడుకునే వాళ్ళు వారం ఒకళ్ళ ఉపవాస ప్రార్థన, ఎంత ఆశీర్వాదం అండి. ఈరోజు మీరు అందరూ వచ్చారంటే ఆ ప్రార్థనలే కదా తీసుకొచ్చింది. నా ముఖం చూసి వచ్చారు, అబ్బా మీరు అట్టొస్తారా, మామూలు కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన 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 లేకపోతే కష్టం అండి. ప్రార్థన లేకపోతే కష్టం. మీ క్షేమం కొరకు సేవకుని దేవుడు పెట్టాడు, మీ కొరకు ప్రార్థన చేయడం మా ధర్మం. మీతో కలిసిపోయి జోగి రాసుకుని బూడిద రాలితే ఇంకేముంది? ప్రార్థన చేసే వాళ్ళకి మారండి, ప్రార్థనకు అవకాశం ఇవ్వండి. మొన్నటి దాకా ఆసక్తి కలిగిన బళ్ళు వెనక్కిపోతున్నాయి. ఏందమ్మా ఎట్టపోతున్నావు వెనక్కి? ఎప్పుడు ఎట్ట వచ్చావుగా, ఇప్పుడు వెనక్కిపోతుంది బండి. అంత కష్టం వచ్చింది? ఎలక్షన్ అట్లా లాగుతున్నాయి ఏంది తాడేసి? ఏంది అండి? నేనే ఫస్టుగా అట్టగా, నేనే లాస్టుగా మొన్నదా వచ్చేవుగా, ఇప్పుడు ఏమైంది? ఈ గ్యాప్లోనే అంత మార్పులు చూపిస్తావు నువ్వు. ఓసరుబులువా ఏంది అంటే? నిలకడలేదా భక్తిలో నిలకడలేదమ్మా? అయ్యో భక్తులు నిలకడలేదా? దేని బతుకుతున్నావు నువ్వు? బతుకుంటే పోసావు బతికేస్తావా? మేకలా మేసేది బతికేస్తున్నావు ఏంది?
ఆయన కృప ఉంటేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది బంగారు పల్లెల్లో అన్నం పెట్టుకొని మంచి అన్నం కలుపుకుంటూ అలా జారి కింద పడిపోయారు. దేవుని కృప ఉంటేనే కదా, దేవుని దయ ఉంటేనే కదా, దేవుని కనికరం ఉంటేనే కదా, దేవుని జాలి ఉంటేనే కదా. కనుక దయతో మీకు దండం పెట్టి చెప్తున్నా, ప్రార్థన చేయండి. మన ఊరు యేసుకు సొంతం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. మన సహవాసంకి వచ్చే కుటుంబాలు యేసుకు సొంతం అవ్వాలి. ఇంతకు మించిన భారం నాకు లేదు, ఇంతకు మించిన ఆశ నాకు లేదు. నువ్వేదో లచ్చల కానుకలేమో నేను చెప్పట్లే. ప్రార్థన చేసే వ్యక్తిగా మారు. ఒక ఆయన అంటున్నాడు, మా పాస్టర్ గారు ఈ మధ్యనండి సంఘానికి వచ్చేవాళ్ళు తిరిగి అమ్మో చర్చికి వచ్చే వాళ్ళు 100 రూపాయలు తక్కువ ఉండేయాలి కానుక. అయ్యా మేము చెప్పాలి అమ్మ, అయ్యి చెప్పాలా? 100 రూపాయలు తక్కువ ఉండేయమ్మా, తగ్గితే ఊరుకునేది లేదు. ఏంది బెదిరింపులా? ఎవరు బెదిరిస్తావయ్యా? ఇప్పుడు 100 రూపాయలు అనుకుందాం, సంఘానికి వచ్చేవాళ్ళు ఆ రోజు 100 రూపాయలు లేదనుకో, ఇప్పుడు ఆ మానుకోవడం పాదన, ఆ మానుకోవడమే కదండి. అవునా కాదా? మానుకుంటది లేదా? ఇప్పుడు కానీ నాకు ఏందమ్మా పాదన రాలే, కానుక ఇవ్వలేదయ్యా, అందుకని దాన్ని ఆడబెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను విశ్వాసకు ఉన్నప్పుడు అనిపించానండి. ఒకరోజు అక్కడ కానుకలు మా వాళ్ళు ఎవరు ప్రార్థన రారుగా, ఏమన్నా కొనుక్కొని ఇస్తే పాకెట్ మీద ఇస్తే జాగ్రత్త కానుక దాచుకుంటాయి, తినకుండా కానుక దాచుకుని కానుక ఎత్తా. నాకు ఎవడెత్తాడు? మిగతా వాళ్ళందరూ, నేను నా ఇంటి వారందరూ ప్రభుని సేవత అంతా బాగానే వస్తారు. భుజ కానుక తీసుకో ఎత్తారు. నాకు ఎవడెత్తాడు? మా అమ్మ ఉందా, మా నాన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నా, మా అన్నయ్య ఉన్నా, ఎవడున్నాడు? ఎవడెత్తాడు నాకు కానుక? అందరు వాళ్ళ పిల్లలు కానుక, నాకు ఎవడెత్తాడు? నాకు పాకెట్ మనీ వస్తే నేను ఇచ్చేవాడిని. ఒక రోజు లేవు, అందరు కానుక. నేను భలే ఏడ్చా. అందరు పాట పాడుతూ కానుకేసిపోతుంటే నేను కానుకేయలేకపోయినా బాధపడ్డా. సేవకుండయ్యా నేను అనుకున్నా, ఈ బాధ ఏ విశ్వాస పడకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన సంఘానికి ఒక తల్లి వచ్చింది వేరే ఊరు నుంచి. వాళ్ళ అమ్మాయిని అడిగిందట, ఏది మీ పాస్ గారు కానుక పట్టలే? మా ఊర్లో కానుక పట్టడయ్యా, మా పాస్ గారు పట్టడు, సంద పెట్టి బయట ఉంటుంది. మా చర్చిలో ఏందమ్మా 10 రూపాయలు తక్కువ ఏమని కాల్ చేస్తాను మా వాళ్ళు. 10 రూపాయలు తక్కువ కాల్ చేయమంటే ఒకరు 10 రూపాయలు లేక పాదం అనుకున్నాను. ఇప్పుడు ఎవరు లేక చెప్పాలి దానికి? నన్ను అడుగుతాడు, నేను అడుగుతాడా? నన్ను అడుగుతాడు, నేను అడుగుతా లెక్క. కానుక లేదని మానుకుంటే నన్ను అడుగుతాడు, నేను అడుగుతాడా? నన్ను అడుగుతాడు. అవి నాకెందుకు? నాకు అవసరం లేదు కదా. నీ స్తోమత కొద్ది ఇస్తామండి. ఒకళ్ళు రాలేదు, నా ఆస్తి దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశ పక్షులు పోషించిన దేవుడు నన్ను పోషించలేడా? నాకు ముద్ద పెట్టలేడా? నాకు సమకూర్చలేడా? నాకు ఇవ్వలేడా? మేము ఎక్కడ కాపాడుకుని విలువ అక్కడే కదండి, అక్కడే కదా విలువ. పోయితే ఎప్పుడు ఎక్కడ కానుకలు చూడ లేకుండా విలువ. మా పాటలు బంగారం అండి, రత్నం అండి, చిత్రం అండి, ఉత్తరం అండి అంటున్నావా? మా గొప్పోడు దొరికాడు మాకు. లేచిన కాడు నుంచి కాడు సౌండ్ లేకుండా ఏమంటున్నాడు? ఈ గోల్ తప్ప ఇంకోటి లేదంటావా? లేకపోతే మళ్ళీ పొగుడుతావా? 10 మందికి పట్టిస్తావా? లేకపోతే విడిపిస్తావా? పాటగాని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తా. మా పాటగారు కానుకలు పిచ్చోడండి. లేగితే కానుక అంటాడు, లేగితే కానుక అంటాడు, లేగితే సన్న అంటాడు, లేగితే దశ, వాడికి అప్పగిస్తావు. అయ్యని మాకెందుకు? నేను విశ్వాసకున్నా కదండి. విశ్వాసి కొంతకాలం బతికేగా. నీ బాధ నాకు తెలియకుండా ఎట్లుంటాయి? తెలియాలిగా. విచిత్రంగా అయ్యా మేము చెప్పాల్సింది కాదు. నాకు అయ్యా నేను కోరట్లే, నేను కోరుకుంది ఒకటే, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారాలి. నువ్వు నా కొరకు చేతులు ఎత్తి, ప్రభా నా సేవకుని దర్శించు ప్రభా, నా సేవకుని మండించు నాయన, నా సేవకుని వాడుకో ప్రభా, నా సేవకుని విషయంలో కలగ చేసుకోండి ఆయన. కాపాడంటే అదే కోట్ల 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 విలువైన ఆస్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కలగ చేసుకుంటే ప్రపంచమే కదులుద్దండి. ఆయన కలగ చేసుకుంటే ధనాగారాలు తెరబడతాయండి. అద్భుతాలు దేవుడు చేస్తాడండి. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడండి. అది నీ ప్రార్థన, అది నేను కోరుకుంటుంది. ప్రార్థన చేసేవాడు ఏమవుతాడు చెప్పాలా? రక్షణ పొందుతాడు.